హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఎగ్జాక్ట్ గా ఇదే రోజు 77 సంవత్సరాల క్రితం ఇండియాకి ఇండియన్స్ అయిన మనకి స్వాతంత్రం వచ్చింది. On this historic day, when India takes her place as a free and independent dominion in the British Commonwealth. అయితే ఆ టైంలో బ్రిటన్ కి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తే ఏమవుతుందా అని చెప్పి ఈ స్టేట్మెంట్ చేశారు. ఈ విన్స్టన్ చర్చిల్ ప్రకారం ఇండియన్స్ అయిన మనల్ని మనం పాలించుకునేంత సామర్థ్యం లేదు. అంతేకాదు పొలిటికల్ పవర్ కోసం మనలో మనం కొట్టుకు చేస్తూ అసలు ఇండియా అనే ఒక కంట్రీని మనుగడలో లేకుండా చేసుకుంటామని అన్నాడు. కట్ చేస్తే 2024 వచ్చేసరికి India is the world's largest democracy. It is an important strategic partner of the United States, and I expect that to remain true. India rolled out the red carpet to global leaders. India's economy is now the fifth largest, behind only the United States, China, Japan and Germany. No country has ever landed on this part of the moon. Right now, India has a rover there. It's truly a proud moment in India's history. Proud moment in India's history. Proud moment in India's history. ఇండియా విన్స్టన్ చర్చిల్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ బలంగా ఎదుగుతూ వచ్చింది. ఎందుకంటే ఇంత సోషల్లీ డైవర్స్ కంట్రీ, 22 భాషలు, 20,000 డైలెక్ట్స్, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉండి కూడా కలిసి ఉండడం అంటే నాట్ ఏ జోక్ బ్రో. బట్ వెయిట్, మనం విన్స్టన్ చర్చిల్ యొక్క స్టేట్మెంట్ ని 100% రాంగ్ అని ప్రూవ్ చేయగలిగామా? నాట్ రియలీ రైట్. కరప్షన్, నెపోటిజం, ఇన్ఎఫిషియన్సీ, ఇలా ఎన్నో ప్రాబ్లం ఇప్పటికి ఇండియాలో ఉన్నాయి. సో మనం ఈ రోజు ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. 1947 నుండి ఇప్పటి వరకు ఇండియా ఒక జర్నీ చూడబోతున్నాం. ద హైస్, ది లోస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్. ఇండియా ఒక అచీవ్మెంట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఖచ్చితంగా మనం ఎకానమీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మనం లిటరల్ గా జీరో నుంచి, ఇన్ఫాక్ట్ జీరో కూడా కాదేమో, మైనస్ నుంచి మన గ్రోత్ అనేది స్టార్ట్ చేసాం. ది బ్రిటిష్ క్రౌన్ లూటెడ్ అరౌండ్ $45 trillion. రూపీస్ లో చెప్పాలంటే వామో, నా వల్ల అయితే కాదు. ఓ పని చేద్దాం, ఆ వాల్యూ ఎంత అనేది వర్డ్స్ లో టైప్ చేసి మీరే కింద కామెంట్ చేయండి. ఈ బ్రిటిషర్స్ పుణ్యమా అని చెప్పి అసలు ఏ ఇండియన్ ఇండస్ట్రీ కూడా ప్రాఫిట్ లో లేకుండా నాశనం అయిపోయాయి. బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోయడానికి ఇండియా ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? $230. అండ్ వాళ్ళు వెళ్ళిపోవడానికి కొన్ని ఇయర్స్ ముందు, అంటే 1943 బెంగాల్ ఫెమైన్ లో అక్షరాల 30 లక్షల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు. మన ముందు పోవర్టీ, హంగర్ లాంటి పెద్ద పెద్ద టాస్క్లు ఉంచేసి వెళ్ళిపోయారు. కానీ ఇండియా అవన్నీ ధైర్యంగా ఎదుర్కొంది. న్యూ ఇండస్ట్రీస్ ని సెటప్ చేసింది. గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అని చెప్పి 3 సక్సెస్ఫుల్ రెవల్యూషన్స్ ని చూసింది. 1991 లో తన ఎకానమీని గ్లోబలైజ్ చేసింది, బ్యాంక్స్ ని ప్రైవేటైజ్ చేసింది. దెబ్బకి వర్షానికి పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టు $1 బిలియన్ స్టార్ట్అప్లు పుట్టుకొచ్చాయి. $3 కన్నా తక్కువ ఉండే తలసరి ఆదాయాన్ని సుమారు $2,500 తీసుకొచ్చింది. తన సొంత ప్రజలకే తిండి పెట్టుకోలేని పరిస్థితి నుంచి ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. ఇప్పుడు వరల్డ్ లో ఉండే గ్లోబల్ కంపెనీస్ అన్ని ఇండియాలో మార్కెట్ ఓపెన్ చేయడానికి ఎదురు చూస్తున్నాయి. అలాగే ఇండియన్ కంపెనీస్ ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగాయి. బట్ సినిమాలో ప్రతి హీరోకి ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్, ఇప్పటికీ రైతులు పంటకి సరైన ఇరిగేషన్ సిస్టమ్ లేక వాటర్ కోసం రైన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాదు పంటకి సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల చేత ఇప్పటికీ చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అండ్ ఇందులో సెకండ్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చెప్పమంటారు? ఎన్నో డిగ్రీలు, కొన్నే జాబ్. అండ్ ఫైనల్ గా పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ. గ్రోత్ ఎంత ఉన్నా గానీ ఇప్పటికీ చాలా మంది పేదరికంలోనే బతుకుతున్నారు. ద రిచ్ గెట్ రిచర్ అండ్ ది పూర్ వెల్ యూ గెట్ ది పాయింట్. ఇండియా అచీవ్మెంట్స్ లో మనందరం గర్వపడే ఇంకొక టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఫోటో చూడండి. ఇండియా యొక్క స్పేస్ జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఇండియా యొక్క ఫస్ట్ రాకెట్ లాంచ్ 1963 లో తుంబా అనే విలేజ్ లో స్టార్ట్ అయింది. ఆ రాకెట్ యొక్క పార్ట్స్ ఎడ్ల బండ్ల మీద మరియు సైకిల్ మీద తీసుకెళ్లే పొజిషన్ నుండి ఇండియా బికమ్ ది ఫస్ట్ కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ నియర్ మూన్ సౌత్ పోల్, చంద్రయాన్ 3 ద్వారా. ఇది మాత్రమే కాదు, ఇస్రో యొక్క మార్స్ మిషన్ అనేది ఒక హాలీవుడ్ మూవీ బడ్జెట్ కన్నా చాలా తక్కువ. ఇంకొక విషయం చెప్పిన, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ అవుట్ సైడ్ UNSC పర్మనెంట్ మెంబర్స్ టు టెస్ట్ ఏ న్యూక్లియర్ బాంబ్. మనకి ఎవరూ హెల్ప్ చేయలేదు సరికదా. ఇన్ఫాక్ట్ USA అయితే మనల్ని న్యూక్లియర్ పవర్ అవ్వకుండా ఆపడానికి ఒక శాటిలైట్ ని డిప్లాయ్ చేసి పెట్టింది, మనల్ని స్పై చేయడానికి. అయినా సరే మన వాళ్ళు ఆ శాటిలైట్ కి చిక్కకుండా నైట్ టైమ్స్ లో వర్క్ చేసేవాళ్ళు. అండ్ మళ్ళీ మార్నింగ్ ఆ ఎక్విప్మెంట్ సేమ్ ప్లేస్ లో పెట్టేసేవాళ్ళు, శాటిలైట్ దొరకకూడదు కదా మరి. అండ్ ఫైనల్ గా 18th May 1974 ఇండియా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది, ఒక న్యూక్లియర్ పవర్ గా మారి. ఇండియాకి టెక్నాలజీలో ఇంకొక మైల్ స్టోన్ ఏంటంటే UPI. పేమెంట్ అయిపోయింది. దీని ద్వారా ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ లో కూడా లేని డిజిటల్ పేమెంట్స్ యాక్సెసిబిలిటీ అనేది ఇండియా సాధించి పెట్టింది. 2024 వచ్చేసరికి ఇండియాలో 100 బిలియన్+ ట్రాన్సాక్షన్స్ ని ఈ UPI చేసి పెట్టింది. టెక్నాలజీలో ఇండియా ఎన్నో అచీవ్ చేసింది.
బట్ ఇందులో కూడా ఇండియాకి కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇండియన్ బడ్జెట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ. సెకండ్ వచ్చేసి చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ దట్ ఇంక్లూడింగ్ సైంటిస్ట్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా తప్పనిలేండి, ఇండియాలో ఆపర్చునిటీస్ అలా ఉంటాయి. థర్డ్, ఈ డిజిటల్ యుగం వల్ల ఇండియాలో ఉండే మేజర్ చంక్ ఆఫ్ యూత్ రియాలిటీ షోస్ కి అన్నెసెసరీ డిబేట్స్ లోని వాళ్ళ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సైంటిస్టులు ఎక్కడ అవుతారు. నెక్స్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎడ్యుకేషన్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ప్రతి 5గురిలో 4గురికి చదవడం మరియు రాయడం అనేది రాదు. ద లిటరసీ రేట్ వాజ్ అరౌండ్ 12%. కానీ ఇండియా ఎదగాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ గా 2009 లో ప్రవేశపెట్టారు. అంతేకాదు సర్వశిక్ష అభియాన్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్స్ లాంటి ఎన్నో ఇన్నోవేటివ్ స్కీమ్స్ తో పిల్లల్ని స్కూల్ కి రప్పించగలిగారు. ఇండిపెండెన్స్ టైం కి హోల్ ఇండియాలో కేవలం 28 మెడికల్ కాలేజ్లు, 4 డెంటల్ కాలేజ్లు అండ్ 33 ఇంజనీరింగ్ కాలేజ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నెంబర్ ఇప్పుడు ఎంత పెరిగిందో నేను మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే మరీ దారుణం, ప్రతి గల్లీకి ఒకటి ఉంది. ఏ ఇండియా అయితే ఒకప్పుడు రాయలేక మరియు చదవలేకపోయిందో అదే ఇండియా ఇప్పుడు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ టాలెంట్ పూల్. టాప్ ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ ఇండియన్ ఆరిజిన్ CEOs ఇండియా యొక్క గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కి సాక్ష్యం పలుకుతుంది. బై ది వే 12% ఉండే లిటరసీ రేట్ ఇప్పుడు ఓవర్ 70% అయింది. అండ్ నౌ ఎడ్యుకేషన్ సెక్టర్ లో మనందరికీ తెలిసిన సెట్ బ్యాక్స్. నెంబర్ 1, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అవుట్డేటెడ్ కరికులా, ఇన్నోవేషన్ కి, రీసెర్చ్ కి అసలు స్కోప్ ఇవ్వరు. లెర్నింగ్ ని ఒక ఫన్ యాక్టివిటీ లా కాకుండా ఒక బర్డెన్ లా చేసి పడేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్. బేసిక్ గా మనం మన గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి చూసి అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క దోపిడీ చూసి ఈ సెక్టర్ లో ఇండియా పెద్ద అచీవ్ చేసింది ఏమీ లేదనుకుంటాం. కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఒకసారి ఆలోచిస్తే మీ ఒపీనియన్ మారచ్చు. 1947లో ఇండియా యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతో తెలుసా? 32 సంవత్సరాలు. దాన్ని ఇప్పుడు ఇండియా 70+ గా మార్చింది. అలాగే ప్రతి 1 lakh చైల్డ్ బర్త్స్ లో 2000 మదర్స్ చనిపోయేవారు. దాన్ని ఇప్పుడు 97 కి తగ్గించింది. 1990s వరకు కూడా ప్రతిరోజు 500 మంది పిల్లలు పోలియో చేత ఎఫెక్ట్ అయి ప్యారలైజ్ అయ్యేవారు. అయితే ఇండియా పోలియో మీద ఒక చిన్న సైజ్ యుద్ధమే చేసి తనని తాను ఒక పోలియో ఫ్రీ నేషన్ గా డిక్లేర్ చేసుకుంది. ఈ రోజుకి కూడా వరల్డ్ హెల్త్ కేర్ సెక్టర్ లో ఇండియా యొక్క పోలియో ఎరాడికేషన్ ని ఒక కేస్ స్టడీగా చెప్పుకుంటుంటారు. ఇది మాత్రమే కాదు, ఇండియాని వరల్డ్స్ ఫార్మసీగా పిలుస్తారు. ఇప్పుడు ఇండియా 200 దేశాలకు పైగా తన మెడిసిన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే వరల్డ్ లోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలోనే జరిగింది. ఇవన్నీ ఇండియన్ హెల్త్ కేర్ సెక్టర్ సాధించిన విజయాలు. మరి సెట్ బ్యాక్ సంగతికి వస్తే ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్ లో సరైన వైద్యం అనేది దొరకదు. అక్కడ డాక్టర్స్ అయితే మరీ రేర్ స్పీసీస్ లాగా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. గ్లోబల్ స్టాండర్డ్స్ తో పోల్చుకుంటే ఇండియా ఒక పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువ. మన డబ్బులు హెల్త్ కేర్ సెక్టర్ లో కన్నా స్కామ్స్ లోనే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, సోషల్ ప్రోగ్రెస్. ఈ పర్టికులర్ సెక్టర్ లో మనం అచీవ్ చేయాల్సింది ఇంకా చాలానే ఉన్నప్పటికీ కూడా అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలానే ఎదిగామని చెప్పుకోవాలి. జెండర్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ, రీజనల్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్, లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్, ఇలా ఎన్నో దురాచారాలు మన ఇండియన్ పీపుల్ మైండ్స్ లో డీప్ గా రూటెడ్ అయిపోయి ఉండేవి. అయితే ఇండియా స్లోగా అవన్నీ అప్రూవ్ చేయడం స్టార్ట్ చేసింది. మొదటిగా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 15 and 17 ద్వారా అన్టచబిలిటీకి చెక్ పెట్టింది. ఎన్నో ఏళ్లగా ఇంజస్టిస్ ని ఎదుర్కొంటున్న SC, ST, OBC మైనారిటీస్ కి స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ పైకి లేపింది. విమెన్ ఎంపవర్మెంట్ కోసం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, పాక్సో యాక్ట్, ఇలాంటి ఎన్నో యాక్ట్ ని తీసుకురావడమే కాకుండా పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ లో విమెన్ కి 33% రిజర్వేషన్ ఇచ్చి జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికి కృషి చేసింది. అంతేకాదు సెక్షన్ 377 ఆఫ్ IPC ని డీక్రిమినలైజ్ చేసి LGBTQ+ వాళ్ళ రైట్స్ గురించి కూడా పట్టించుకుంది. అన్ని పాజిటివ్సే చెప్తున్నా అనుకోకండి, బట్ వీటిల్లో ఎందులోనూ కూడా మనం పర్ఫెక్ట్ గా లేదు. ఇప్పటికీ చాలా ప్లేసెస్ లో కుల వివక్ష అనే దరిద్రం అలాగే ఉంది. విమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చామనే గానీ ఇప్పటికీ కూడా చాలా ఫీల్డ్స్ లో మేల్ డామినేషన్ అనేదే ఉంది. మనం ప్రోగ్రెస్ అయితే చేస్తాం గానీ still there is a long way to go. So yeah, there you have it. A glimpse of where we have been, where we are at, and the most important thing, where we are heading. Now the arrow is pointing at you. ఇండియా ఒక కథ ఇంకా పూర్తిగా రాయబడలేదు. అది రాసే అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. This is our shot. Our time to step up and show the world what we are made of. అది టెక్నాలజీలోనే గానీ, సోషల్ చేంజ్ లోనే గానీ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ లోనే గానీ, ఎందులో అయినా గానీ our generation has the power to be the game changers. So make some noise, make a difference, and let's make India truly great. So that's all from my side about 77 years of Indian independence. I wish everyone a very happy Independence Day. I'll see you in the next one. Jai Hind.